ఫ్రెండ్స్, ఉగ్గాని చేయడానికి బొరుగులు ఫస్ట్ ఇట్లా సోక్ చేసుకోవాలి. 2 minutes నీళ్ళల్లో వాటర్తో కడుక్కొని స్క్వీజ్ చేసుకోవాలి. ఇట్లా ఇలా స్క్వీజ్ చేసుకొని వేరే దాంట్లో వేసుకోవాలి. మరి ఎక్కువ నాననివ్వకూడదు, ఇలా సరిపోతుంది. మొత్తం ఇలా స్క్వీజ్ చేసుకుందాం. ఉగ్గానికి మనం ఇప్పుడు శనగపప్పుతో పౌడర్ చేసుకుందాం. ఫస్ట్ వాటికి శనగపప్పు 2 స్పూన్లు తీసుకుంటాను, పెద్దదే పౌడర్. ఇదే అన్నమాట మెయిన్, చాలు. ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయలు, కొంచెం కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం సరిపోతుంది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఇలా పౌడర్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుందాం. అలాగే పచ్చిమిర్చి ఒక 4 ఇలా పేస్ట్ చేసుకుందాం కచ్చపచ్చాగా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేసుకొని హీట్ ఎక్కిద్దాం. ఇప్పుడు హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఆయిల్లో పల్లీలు కూడా వేసుకున్నాం. ఫస్ట్ వేయించుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు మినపప్పు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ 1 స్పూన్ వేసుకొని వేయించుకున్నాం. ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాం. ఆనియన్స్, కరివేపాకు. రెండో ఒకేసారి వేస్తున్నాను. ఇవి వేయించుకున్నాం కొంచెంసేపు. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను. ఇందాకలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, అది అనేది వేసుకున్నాం. అన్నీ కలిపి వేగుతాయి. ఇట్లా కలుపుకొని వేయించుకున్నాం. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. మీ ఎంకరేజ్మెంట్ చాలా కావాలి నాకు. ఇలా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా వీడియోస్ తీస్తూ ఉంటాను. సో ఇది ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకుందాం. దీంట్లో సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం లైట్గా, మళ్ళీ బొరుగులు వేసుకున్నాక టేస్ట్కి సరిపడా కలుపుకోవచ్చు. ఇప్పుడు వేగడానికి మంచిగా సాల్ట్ వేసుకున్నాం. ఇది కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి టమాటా, ఒక చిన్న టమాటా కట్ చేసుకొని వేసుకున్నాం. ఫ్రై అవ్వాలి. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇందాకలో బొరుగులు వాటర్లో వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా తిప్పుకోవాలి. మా పిల్లలు చించాలు వస్తున్నారు, సౌండ్ తగ్గిమంటే సౌండ్ తగ్గట్లేదు. అవి కూడా వినిపిస్తాయి మీకు. నా వాయిస్ స్లోగా వినిపిస్తుంది.
ఇప్పుడు ఇలా తిప్పుకొని దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పప్పుల పౌడరు అది వేసుకుందాం. ఇది సరిపోతుంది. ఇది మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. నా దగ్గర కొత్తిమీర లేదు, సో అందుకే నేను స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం, ఫైనల్గా బాగుంటుంది. దీని కాంబినేషను అందరికీ తెలిసిందే, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మిర్చి బజ్జీ కాంబినేషను. సో ట్రై చేయండి మీరు కూడా. సో నేను ఈ స్టైల్లో చేస్తాను. వేడి వేడిగా ఉగ్గాని రెడీ. ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇలా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. పిల్లలకు పెడుతున్నాను. ఎలా ఉంది చిట్టి తల్లి? సూపర్ ఉంది. మీరు ట్రై చేసుకొని తిన్నాక చెప్పు నీకు ఎలా ఉంది టేస్ట్. సూపర్ ఉంది మమ్మీ. మీరు ట్రై చేసుకొని తినండి. సబ్స్క్రైబ్ బటన్ని ప్లీజ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.